ఇది ప్రజల్లో మార్పు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అడగాలి. ఎప్పుడైనా ఇంతకుముందు మన స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారికి పోయి అడిగేటోళ్ళు ఎవరు? ఒక ఆమె అయితే పార్లమెంట్ నుంచి వచ్చేటప్పుడు ఇట్లా కాలర్ పట్టేసింది. ఇప్పుడు ఈ టైంలో వస్తే అది జైల్లో ఎక్కడో వస్తాడు. ఒక మాట ఉంది పెద్ద, ఇప్పుడు స్టోరీ నడిచింది అది లద్దాఖ్లో. దీని మీద చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ ఇది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, బీజేపీని మోదీని ఎంత అమ్మన్న బూతులు తిడతాడు సోషల్ మీడియాలో. ఏం కాదు, ఆ పాపం అక్కడ కూర్చొని ఆయన దేశం గురించి, ఆయన స్టేట్ గురించి ఆయన పోరాడితే తీసుకుపోయి ఎన్ఎస్ఏ పెట్టేసినారు. ఇది ఎంత పెద్ద తప్పు, ఇది చాలా పెద్ద తప్పు కాదా? వేరే ఏ కంట్రీలలో కూడా సీఎంకి కానీ పిఎంకి కానీ నార్మల్గా ఎంపీస్కి కానీ ఈ రేంజ్లో సెక్యూరిటీ కానీ ఈ రేంజ్లో అధికారం కానీ అంటే పోయి మీట్ అవ్వాలి అంటే సాధారణమైన ప్రజలకు చాలా సింపుల్. ఇక్కడ ఉన్న వాళ్ళని కింద స్థాయి వాళ్ళు అడ్డుకొని వాళ్ళ దాకా రీచ్ అవ్వకుండా వాళ్ళకి టైప్ చేసేసి వాళ్ళని ఒక స్టేజ్లో పెట్టేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అంటే దీని మీద ఏం చెప్పాలంటే నాకే అర్థమవుతలేదు. ఇంత పాలిటిక్స్ ఇంత దిగజారిపోయిందంటే ఒక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నాయకులు వాళ్ళ అనుచరుల కాడికి కూడా ప్రజలు పోలేని స్థితిలో ఉన్నారు. అంతే రారు, భయం అయిపోయింది. అట్లా ప్రజల్లో రావాలంటే ఇప్పుడు లేదు. ఓన్లీ ఎలక్షన్ టైంలోనే వస్తారు. ఏమైనా ర్యాలీలు ఉంటే దానికి దీనికి వస్తారు. మాత్రం 5 సంవత్సరానికి ఒక్కసారి గుర్తొస్తారు. ఇంకొక మాట చెప్తాను, నేను జస్ట్ మర్చిపోయినా, అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అది గుర్తొస్తే చెప్తాను నెక్స్ట్. ఇది రాహుల్ గాంధీ వచ్చిండు, కాంగ్రెస్ని అయిపోదేయడానికి కష్టపడ్డాడు, పాదయాత్ర చేసిండు, అందరికీ హామీ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ప్రజలకు నచ్చడం లేదు. మరి రాహుల్ గారు వచ్చి మళ్ళీ అడగాలి కదా ప్రజల్ని. రాహుల్ గాంధీ ఆయన ఏమంటారు, అది మనం దానికి చెప్పలేము. రాహుల్ గాంధీ అన్నది వేరే, అది క్యారెక్టరు. దాని గురించి వేరే ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు నేనేమన్నా ప్రజలు వచ్చినప్పుడు ఎలక్షన్ అవసరం ఉన్నప్పుడు వస్తే మళ్ళీ గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ వెనకాల చూడాలి కదా. ఒకసారి ట్రైల్ వేసినారు, సక్సెస్ కాలేదు రేవంత్ రెడ్డి గారు. నేను మంచిగా చేయాలని కోరుకుంటున్నా. నేను ఎవరికి సపోర్టర్ కాదు, ఎవరికి ఎగ్నెస్ట్ కూడా కాదు. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి నేను ఓటేస్తాను, అంతే మాత్రము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గుడ్డా ఏంటి వర్క్ గుడ్డా? రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఆయన అనుకూలంగా ఆయన చేస్తుండే. మాత్రం నేను గుడ్ బ్యాడ్ అని చెప్పను. నేను నా వల్ల చెప్తే దేశానికి ఏం ఉపయోగం లేదు, అంతే మాత్రం. నా ఉన్న మనసులో ఉన్న మాట నేను చెప్పినా మాత్రము. నేను ఎవరికి పాజిటివ్ నెగిటివ్ చెప్పడానికి నేను ఒక ఏమంటారు క్రిటిక్స్ కానీ అది ఏమో కాదు. థ్యాంక్ యూ.